ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తేలా శివసేన ఉద్ధవ్ వర్గం భావిస్తుంది. ఈలోపు కేంద్రం నోటీసులు ఇవ్వడంతో యూట్యూబర్ అతని అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను తొలగించేసింది. వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. సమయం రైనా నిర్వహించిన ఇండియా గాట్ లాటెంట్ అనే షోలో రణ్వీర్ అల్హాబాదియా పాల్గొన్నారు. ఓ కంటెస్టెంట్ను ఉద్దేశించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగారు. ఆ వీడియో నెట్టింటకు చేరడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం అతని తీరును తీవ్రంగా ఖండించారు. తన వ్యాఖ్యలు అనుచితమైనవే కాదు, హాస్యమైనవి కాదు, హాస్యం తనకు బలం కాదు, తానిక్కడ ఉన్నది క్షమాపణలు చెప్పేందుకే అని ఎక్స్లో రణ్వీర్ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ అతనిపై విమర్శల జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. రణ్వీర్తో పాటు ఇండియాస్ గాట్ లాటెంట్ షో నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలపైన కేసులు నమోదు చేశారు. 31 ఏళ్ల వయసున్న రణ్వీర్ అల్హాబాదియాకు వివాదాలు కొత్తేం కాదు. అతని బైర్ బైసిప్స్ అనే యూట్యూబ్ ఛానల్కు 1 కోటి మంది దాకా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లోనూ 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వివాదంతో అతని సబ్స్క్రైబర్ల సంఖ్య 2 మిలియన్ల వరకు తగ్గింది.